కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వికారాబాద్ లో పర్యటిస్తున్నారు. వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్ లో గత 9 రోజులుగా కొనసాగుతున్న ఏపీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై డీసీసీ అధ్యక్షులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వికారాబాద్ లో పర్యటిస్తున్నారు. వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్ లో గత 9 రోజులుగా కొనసాగుతున్న ఏపీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ బయట కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చి రాహుల్ గాంధీ నాయకత్వం వర్తిల్లాలంటూ నినాదాలు కూడా చేయటం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ శంషాబాద్ నుంచి కారులో వికారాబాద్ బయలుదేరారు. ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో జరగనున్న పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్, రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అనంతగిరి హిల్స్ లో హరిత హోటల్లో గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుల శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. శిక్షణలో దాదాపుగా 70 మంది వరకు పాల్గొన్నారు. 2 రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే ఈ శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యి 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కావచ్చు, లేదంటే ఏ విధంగా బలంగా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి ఏదైతే డిసిసిగా ఉన్నటువంటి దాదాపుగా 2 రాష్ట్రాలు 70 మందికి పైగా ఉన్నారు. సో వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. ఏదైతే రేవంత్ తో పాటు కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. దాంతో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అనంతరం ఏదైతే సాయంత్రం 5:30 గంటలకి ఢిల్లీ చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా ఏదైతే కార్యకర్తలకు సంబంధించి ఏదైతే పార్టీ కొంత వీక్ గా ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, లేదంటే కొన్ని సర్పంచులు ఓడిపోవడం జరిగింది, మున్సిపాలిటీలు ఓడిపోవడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి ఏంటి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ ఏదైతే అధ్యక్షులు దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.